ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అసంతృప్తితో రగిలిపోతున్నాడా? ప్రభుత్వ పనితీరు పట్ల ఆయనకి కొంత కాలంగా నిరసన భావం నెలకొని ఉందా అంటే, పరిశీలకులైతే ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని బేరీజు వేసుకుంటే కనుక పవన్ పూర్తిగా కూడా సంతృప్తిగా లేడు. అయితే అది తీవ్ర స్థాయిలో ఉందా, లేదంటే నామమాత్రంగా ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు దృష్టిలో పడడానికి ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నాడా అనే విషయాన్ని తేల్చి చెప్పలేకపోతున్నారు. కానీ సంతృప్తి అయితే పూర్తి స్థాయిలో లేదనే విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లడంతో దిద్దుబాటు చర్యలను కూడా ప్రారంభించాడు ఆయన. పవన్ కళ్యాణ్ని పక్కన కూర్చోబెట్టుకుని వివిధ అంశాలపైన చర్చించడంతో పాటు దీనికి సంబంధించి తదుపరి ప్రభుత్వం అంటే ఇది 15 ఏళ్ల పాటు ఇదే ప్రభుత్వం ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సహకారాన్ని సంపూర్ణంగా పొందడానికి దిద్దుబాటు చర్యలు తప్పనిసరి అనే భావంతో పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యాన్ని పెంచడానికి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోబోతున్నారంటూ తెలుగుదేశం వర్గాలు సైతం చెబుతున్నాయి. అయితే ఏమిటి అసలు పవన్ కళ్యాణ్ యొక్క అసంతృప్తి ఏమిటి, అసలు ఎలా వ్యక్తం చేస్తున్నాడు, ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? అతనికి లభించినటువంటి మంత్రిత్వ శాఖలు చూస్తే కనుక 27 అంటే నిజానికి సంఖ్యాపరంగా చూస్తే 27 మంది వరకు క్యాబినెట్లో ఉండడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్న 175 మంది సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే 175 అంటే శాసనసభలో ఉన్న 175ని 15% వరకు మంత్రులు ఉండొచ్చు. అంటే 27 వరకు అంటే 180ని రౌండ్ ఫిగర్గా తీసుకుంటే 27 వరకు మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జనసేనకి 3 మంత్రి పదవులు ఇప్పటికే వచ్చాయి. అంటే ఆ సంఖ్యాపరంగా చూస్తే సముచితమైనటువంటి ప్రాధాన్యం వచ్చింది. దాంతోపాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీని నియమించుతున్నటువంటి సందర్భంలోనే అతనికి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క సోదరుడు నాగేంద్ర బాబుని తీసుకుంటున్నప్పుడే నాగబాబుని ఇతను మంత్రి చేస్తానంటూ అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే 4 మంత్రి పదవులకి పవన్ కళ్యాణ్ పార్టీకి ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని. అంటే 4 అంటే చాలా, నిజానికి వాళ్ళకు ఉన్న సంఖ్య పరంగా చూస్తే 21కి 4 మంత్రి పదవులు అంటే చాలా సముచితమైనటువంటి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లే లెక్క. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పదవిని తన సోదరుడికి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పాటికి నాగబాబు మంత్రి అయిపోయి ఉండేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ స్థాయిలోనే ఆపు చేశాడు. దీనికి ప్రధాన కారణం సోదరులు ఇద్దరు మంత్రివర్గంలో ఉండడం ఒకటి, తర్వాత ఇప్పటికే 3 మంత్రి పదవుల్లోని 2 కాపు సామాజిక వర్గానికి కందుల దుర్గేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొక అమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ 2 ఉంటే ఇప్పుడు మళ్ళీ 3వ వ్యక్తి సోదరుడు అవ్వడము, కుటుంబం ఒకటి, తర్వాత కాపు సామాజిక వర్గం 3. జనసేనకు లభించినటువంటి 4 మంత్రి పదవుల్లోని 3 కాపు సామాజిక వర్గానికి ఉండడం అంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తెలుగుదేశం అధినేత, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్న 4వ మంత్రి పదవి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. అయినప్పటికీ మరి చంద్రబాబు ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంకా అసంతృప్తితో ఉన్నాడంటే పవర్ షేరింగ్ పట్ల ఆయన పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ లేదని చెప్తున్నారు. ఏంటంటే ఈ తీసుకున్న మంత్రి పదవులు పంచాయతీరాజ్, నిజానికి పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైంది. 65% గ్రామాలని పంచాయతీరాజ్ కవర్ చేస్తుంది. మరోవైపు పర్యావరణం ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్. నిజానికి పర్యావరణం అనేది పవన్ కళ్యాణ్కి చాలా హాబీగా, కానీ ఆయన జంతువులను పెంచడం కానీ ప్రకృతిని పోషించడం కానీ వీటన్నిటి మీద ఆయనకి చాలా పర్సనల్ ఆసక్తి ఉంది, అభిరుచి ఉంది. అందువల్ల పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది భవిష్యత్తును నిర్దేశించేది. మరోవైపు చూస్తే కనుక సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ తీసుకున్నటువంటి పౌర సరఫరాలు ప్రజలకు ముడిపడినటువంటివి. ఇంకోవైపు ఈ జనసేన పార్టీకి మూలమైనటువంటి సినిమా రంగం సంబంధించి సినిమాటోగ్రఫీ కావచ్చు, టూరిజం కావచ్చు, వీటిని తీసుకున్నారు ఈ 3 మంత్రి పదవులకి సంబంధించి చూస్తే కనుక. అయితే పవర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి, తర్వాత 2వ స్థానంలో వచ్చేటటువంటిది ఆర్థిక శాఖ, 3 హోంశాఖ. ఈ 3 కీలకమైనవి. మిగిలిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళ పనితీరు, ప్రభుత్వం ఆ శాఖకి ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి ఆధారపడింది. ఉదాహరణకి నారా లోకేష్ తీసుకున్నటువంటి మానవ వనరులు అంటే విద్యాశాఖ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో దాని యొక్క ప్రయారిటీ పెరిగి కూర్చుంది. అంటే ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి, వాళ్ళకి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి పలుకుబడిని బట్టి దానికి ప్రాధాన్యం పెరిగిపోతుంది, వనరులు కానీ కేటాయింపు ఉంటుంది. ఇప్పుడు 3 శాఖల్లో చూస్తే కనుక ఆర్థిక శాఖ అంటే ప్రతి నిధికి సంబంధించి డబ్బులు శాంక్షన్కి సంబంధించి ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకోవడం అనేది మంత్రులకు ఉంటుంది. అంటే ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి తర్వాత ఫండ్స్కి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు ఆర్థిక శాఖ పరిధిలోని, ఆర్థిక మంత్రి పరిధిలోని జరుగుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న కాంట్రాక్టులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మా వాడు పని పూర్తి చేశాడు శాంక్షన్ చేయండి అంటే ఆర్థిక మంత్రి తన పరిధిలో ఉన్నంత మేరకు, కేబినెట్ స్థాయికి వెళ్లకుండా తన పరిధిలో ఉన్నంత మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శికి వాళ్ళకి చెప్పించి క్లియర్ చేయించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొంత ఫండ్ 1,000-2,000 కోట్ల రూపాయలు మంత్రి పరిధిలో శాంక్షన్ చేసే మొత్తాలు ఉంటాయి కనుక అందువల్ల ఆర్థిక శాఖతోటి అన్ని మంత్రిత్వ శాఖలు డీల్ చేస్తూ ఉంటాయి, మంత్రులు ప్రత్యేకించి. ఇక రెండో శాఖ హోంశాఖ. హోంశాఖ అంటే మొత్తం అంతా ఇప్పుడు గడిచిన 10 ఏళ్ల కాలంలో చూస్తే హోంశాఖ అంటేనే ఒకటి రాజకీయాలు నడపడానికి కానీ, రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడానికి కానీ, శాంతి భద్రతలు ఒకటి మినహాయితే హోంశాఖని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు. ఇటు తెలంగాణలో ఉండే ప్రభుత్వం కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ హోంశాఖని ఒక రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఒక రకంగా తమ కంట్రోల్లో పెట్టుకుంటూ రాజకీయాలని శాసిస్తున్నటువంటి పరిస్థితి హోంశాఖకు ఉంది. అందుకనే హోంశాఖలో కీలకమైనటువంటి వ్యక్తిని పెట్టకుండా, అంటే తమని మించి పనిచేసే వ్యక్తిని పెట్టకుండా తాము చెప్పు చేతల్లో ఉంటూ తాము చెప్పినట్లుగా వినే వ్యక్తినే ప్రభుత్వాలు నిర్ణయించుకుంటున్నాయి. ఇటు మనం చూసాము 2014 ముందు నుంచి ఇది మొదలైంది. నిజానికి 2009లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జానారెడ్డి హోంశాఖను నిర్వహించారు. జానారెడ్డి నిజానికి మంత్రిగా చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే చాలా సీనియరు, కాంగ్రెస్ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు అవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నట్లుగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోంశాఖ నిర్వహించడానికి జానారెడ్డి ఇష్టపడలేదు. తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. అందువల్లనే 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హోంశాఖని అతని నుంచి జానారెడ్డి నుంచి తప్పించి అసలు జానారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. అంటే సబితా ఇంద్రారెడ్డి తను చెప్పినట్లు వింటూ నడుస్తుంది. ఆమెకి ఆ శాఖ బలహీనమైనటువంటి మంత్రి నిజానికి, అయినా కూడా ఆమెకి ఆ శాఖ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఆమె మీద పర్యవేక్షణకి తన అనుయాయి స్నేహితుడు అయినటువంటి కేవీపీ రామచంద్రనాన్ని ప్రభుత్వ భద్రతా సలహాదారుని పెట్టుకుంటూ వీళ్ళిద్దరే నడిపారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు వ్యవహారాలన్నీ నడపడం, సబితా ఇంద్రారెడ్డి సంతకాలకే పరిమితమైనటువంటి హోంమంత్రి. తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మనకి తెలుసు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మహమూద్ అలీని పెట్టారు. అంటే చెప్పినట్లు చేయడమే తప్ప పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా హోంశాఖలో నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిధి లేదు. అటు కూడా నిమ్మకాయలు చినరాజప్ప అంటే తన మాట వినేటటువంటి వాడిని చంద్రబాబు నాయుడు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుచరిత లాంటి వాళ్ళని, అంటే బలహీనమైనటువంటి మంత్రులను పెట్టుకుంటూ తానే మొత్తం వ్యవహారాలు నడపడం అనేది అక్కడ కూడా ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన దారిని అనుసరించాలంటూ ఇప్పుడు అనితని హోంమంత్రిగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అనిత కూడా నిజానికి కొత్త మంత్రి, హోంశాఖ లాంటి శాఖని అర్థం చేసుకోవడము, తర్వాత ఐపీఎస్లు చాలా సీనియర్ ఐపీఎస్లు 50-60 వేల మందితో కూడినటువంటి పోలీసు దళాలు, అంతేకాకుండా ముఖ్యంగా ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి కానీ, జైలు శాఖకి సంబంధించి కానీ చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటినీ తీసుకెళ్లి అనిత చేతిలో పెట్టడం అంటే నిజానికి అటు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ పరోక్షంగా వాళ్లే నిర్వహిస్తారు ఆ శాఖని. అది అంతా కూడా ప్రాక్టికల్. ఇది ఒక రకంగా 2 కీలక శాఖలు, ఆర్థిక శాఖ జనసేనకు రాలేదు, హోంశాఖ జనసేనకు రాలేదు. ఇక లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోని ముఖ్యమంత్రి నిర్వహిస్తారు. అంటే హోంశాఖని 2 రకాలుగా చూడాలి. హోంశాఖలో నేర విచారణలు కానీ, ఇతరత్ర కానీ ఉంటాయి, తర్వాత జైళ్లు ఉంటాయి, ఫైర్ సర్వీసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో శాంతి భద్రతలకు మాత్రం ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. అంటే తీవ్రమైనటువంటి అరాచకం ప్రబలినప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటాడు. అందువల్లనే లా అండ్ ఆర్డర్ డీజీపీగా పెట్టేటటువంటి వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేస్తారు. హోంశాఖ మంత్రికి నామమాత్రంగా చెప్పినప్పటికీ నేరుగా ముఖ్యమంత్రికే డీజీపీ బాధ్యత వహిస్తాడు. అంటే శాంతి భద్రతలు మాత్రం హోంశాఖలో ఎవరున్నా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటాయి. శాంతి భద్రతలు ముఖ్యమంత్రి చూసుకుని హోంశాఖని ముఖ్యమంత్రి కొనసాగంలో నడిస్తే పవర్ సెంటర్ అంటే నిజానికి ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ. జనసేన విస్తరించాలన్నా, జనసేన తన ప్రాబల్యాన్ని చాటుకోవాలన్నా, రాష్ట్ర వ్యాప్తమైన ముద్ర వేయాలన్నా ఒక పవర్ఫుల్ శాఖ అన్నా ఉండాల్సి ఉంది. ఒక పంచాయతీరాజు తీసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ జనసేనని తీసుకున్నప్పుడు మీకు నచ్చినవి తీసుకోండి అన్నారు. కానీ పంచాయతీరాజ్ అనేది రిఫార్మిస్ట్గా భవిష్యత్తుకు ఉపయోగపడే రకంగా చూస్తే కనుక అడ్మినిస్ట్రేషన్కి మంచి శాఖ, అందులో డౌట్ ఏం లేదు. 65% జనాభా ఇంకా గ్రామాల్లోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ అక్కడ ఫండ్స్ పరంగా కానీ,
లేదంటే నిజానికి పర్యవేక్షణ పరంగా కానీ ఉండేటటువంటి పరిమితులు కొన్ని ఉన్నాయి. అంటే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి పంచాయతీల పనితీరు ఇతరత్ర అంతా జిల్లా కలెక్టర్ మదింపు చేస్తూ ఉంటారు. ఓవరాల్గా చూస్తే కనుక జిల్లా పరిధిలో ఆ జిల్లా కలెక్టరు ముఖ్యమంత్రి పరిధిలోనే పనిచేస్తూ ఉంటారు. సిఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పరిధిలోనే పనిచేస్తూ ఉంటారు జిల్లా కలెక్టర్. ఇంకా పౌర సరఫరాల శాఖకు చూస్తే దానిని పర్యవేక్షించే వాళ్ళు జిల్లా స్థాయిలో చూస్తే కనుక జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షిస్తారు కలెక్టర్ అధీనంలో. ఇది ఇంకా టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ వీళ్ళు తీసుకున్న శాఖ, జనసేన తీసుకున్న టూరిజం అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అరకు ఇలా వైజాగ్ తప్ప మిగతా చోట్ల ఏం పెద్దగా విస్తరించలేదు. ఇక సినిమాటోగ్రఫీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా నామమాత్రంగా అని చెప్పాలి, హైదరాబాద్ తెలంగాణతో పోలిస్తే. అందువల్ల ఆ శాఖని ప్రచారానికే తప్ప ఆ శాఖ వల్ల పెను ప్రభావం చూపడం కానీ అది పెద్ద శాఖగా భావించడం కానీ జరగదు. ఇట్టి పరిస్థితుల్లో తాను రిఫార్మిస్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంత పెద్దగా లేదు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ ఇస్రో లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలు. ఇక పవర్ అనేటటువంటి షేరింగ్ మాత్రం మంత్రివర్గంలో స్థానాల సంఖ్య చూస్తే కనుక బలంగానే ఉన్నట్లుగా జనసేన కనిపిస్తుంది. కానీ పవర్ షేరింగ్ అనేటటువంటి దాంట్లో జనసేన తగిన ప్రాతినిధ్యం పొందట్లేదు అనేది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించుకోవడానికి తన పరిధిలో ఉన్నటువంటి శాఖలు ఏమాత్రం ఉపయోగపడవు అనేటటువంటి అంచనాతోటి పవన్ కళ్యాణ్ ఈ పవర్ షేరింగ్ మీద కొంత అసంతృప్తిగా ఉన్నాడు అనేది. ఎందుకంటే పంచాయతీరాజ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ తప్ప రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే సంక్షేమ పథకాలకే ఫండ్స్ అన్ని పోతున్నాయి. తర్వాత సమస్యల పరిష్కారమే తప్ప రాజకీయ ప్రాబల్యం రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి. పంచాయతీలన్నీ ఆల్మోస్ట్ కలెక్టర్ల నేతృత్వంలో ప్రతిదానికి ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఆ శాఖని చేపట్టి కీలకమైనటువంటి ముందడుగు వేయడానికి ఇప్పటికీ ఒక 21 స్థానాల్లో 3-4 జిల్లాల్లోనే ప్రాముఖ్యమైన పార్టీగా జనసేన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యం ఉండాలంటే హోంశాఖ లాంటివి తీసుకుంటే హోంశాఖని ప్రభుత్వానికి ఒక ఆల్టర్నేటివ్ ఫేస్గా చూస్తారు. ఎందుకంటే ఎస్ఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరూ ప్రెజెన్స్ కనిపించే శాఖ ఏదంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో ప్రెజెన్స్ కనిపించే శాఖ హోంశాఖ. అందువల్ల హోంశాఖ లాంటిది జనసేనలో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి తరువాత స్థానం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కానీ ఇతరత్రా కానీ లభించేటటువంటి ప్రాముఖ్యం పార్టీ పెరగడానికి ఉపయోగపడుతుంది, పొలిటికల్ పవర్కి ఉపయోగపడుతుంది అనేటటువంటి అంచనాలో జనసేన ఉంది. అందులోని హోంశాఖ తాను అనుకున్నట్లుగా పనిచేయట్లేదనే అసంతృప్తి చంద్రబాబు నాయుడుతో పాటు ఈయన కూడా ఉంది పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు నాయుడు అంటే అడ్జస్ట్ చేసుకుంటాడు. నారా లోకేష్ కొంతమేరకు హోంశాఖలో జోక్యం చేసుకుంటూ పనులు జరిపించుకుంటున్నారు కనుక. కానీ పవన్ కళ్యాణ్ నిజానికి హోంశాఖ పనిచేస్తారా మీరు లేదా నేనే తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి అని గతంలో అంటే అధికారంలోకి వచ్చిన 3-4 నెలల వ్యవధిలోనే హోంమంత్రినే హెచ్చరించారు బహిరంగంగా. పైగా ఇటీవల కాలంలో భీమవరంలో చోటు చేసుకున్న సంఘటనలో ఒక డిఎస్పీ పరిధులు దాటి క్లెయిమ్ చేసుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించడము, ఒక వర్గాన్ని అంటే కాపు సామాజిక వర్గాన్ని అటాక్ చేసే విధంగా పేకాటని అడ్డు పెట్టుకుని అటు రాజుల సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా దాడులు నిర్వహించడం, దీని మీద అసంతృప్తితో పాటు డీజీపీతో మాట్లాడడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేశారు. అంటే ఈ శాఖలో నిజమైనటువంటి నాయకత్వాన్ని అనిత వహించట్లేదు. ఆ శాఖ ముఖ్యమంత్రి ఆల్రెడీ శాంతి భద్రతల్లో ఉన్నారు. మొత్తం మీద పవర్లో ఉన్నటువంటి మూడు పవర్ సెంటర్లు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేసు, అనిత హోంశాఖ, ఈ 3 పవర్ సెంటర్లోని ఆర్థిక శాఖ ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. నిజానికి ఆర్థిక శాఖ అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నట్టుగా ఉంది. అందువల్ల పవర్ సెంటర్ రాష్ట్ర వ్యాప్త ప్రభావం ఉన్నటువంటిది హోంశాఖ మాత్రమే. అది తన పరిధిలో ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే హోదాకి తగినంత శక్తిని ఇవ్వగలుగుతుంది అనేది జనసేన అభిప్రాయం. దీన్ని ఇటీవల కాలంలో రకరకాల రూపాల్లో వింటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తాను ఏం చేయాలనుకుంటున్నాడో ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇప్పుడు 2-3 జిల్లాలకే పరిమితమైనటువంటి జనసేనని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పార్టీగా బలమైనటువంటి పార్టీగా మార్చాలన్నా ఇక పవర్ షేరింగ్లో కీలకమైన సాగం తీసుకోవాలనే అంచనాలో ఉన్నారని, దీన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి చేరవేయడము, అంతేకాకుండా 4వ మంత్రి పదవి అక్కర్లేదు అనేటటువంటి అంచనాతో 3 మంత్రి పదవులు చాలు కానీ కీలకమైన శాఖ కావాలి అని డిమాండ్ మాట మాత్రంగా ముందు పెట్టినట్లుగా ఆ పార్టీ వర్గాలు జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు అందుకే తాజాగా కానిస్టేబుల్ లాంటి నియామకం, నిజానికి ఇదేం పెద్ద వ్యవహారం కదా, ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని స్వయంగా పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టడం, హోమ్ మినిస్టర్ ఉండగా హోమ్ మినిస్టర్ వెళితే సరిపోతుంది లేదా చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో తాను
అంటే ముఖ్యమంత్రిగా తాను పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ని కాపాడుతాము, ఈ రాష్ట్రంలో మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము, సక్రమంగా పనిచేయండి అంటూ పెద్ద 2-3 సార్లు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం, హోంమంత్రి పేరుని నామాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం జరిగింది. అంటే ఈ శాఖని ఇవ్వడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు సానుకూలంగానే ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదగాలి, పవన్ కళ్యాణ్ లేకుండా ప్రభుత్వం ముందుకెళ్దనే అంచనాతోటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అయితే నారా లోకేష్ ఇప్పటి వరకు హోం శాఖకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇండైరెక్ట్ గా డీల్ చేస్తున్నాడు. ఎవరిని శిక్షించాలో, ఎవరిని రక్షించాలో తాను చూసుకుంటాను, ఎవరిని వదిలిపెట్టను, రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళంతా జైలుకి వెళ్తారు, ఇలా రకరకాల రూపంలో హోంశాఖ నుంచి రావాల్సిన, హోంమంత్రి నుంచి రావాల్సిన ప్రకటనలన్నీ నారా లోకేష్ జారీ చేస్తున్నారు. హోంశాఖ పవన్ కళ్యాణ్ పరిధిలోకి వస్తే ఈ రకమైనటువంటి దూకుడిని నారా లోకేష్ కనపరచడం కష్టసాధ్యము. అందువల్ల నారా లోకేష్ అంగీకరిస్తాడా లేదా చంద్రబాబు మనసులో ఏమున్నప్పటికీ అనేది వేచి చూడాలి. ఏదేమైనా పవన్ లాంటి మనిషికి పవర్ షిఫ్ట్లో భాగంగా హోంశాఖ లభిస్తే ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటూ ఏదైతే రాజకీయ పదవిని ఇచ్చారో ఆ రాజకీయ పదవికి కూడా సార్థకత చేకూరినట్లుగా అవుతుందని చెప్పాలి. అందులోని చాలా అసంతృప్తి, అంటే నిజానికి అసంతృప్తి అంటే తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేటటువంటి అవకాశం ప్రభుత్వంలో లేదంటూ ఇటీవల ఒక ప్రకటన కూడా చేశారు. తాను ఫండ్స్ ఇవ్వలేను, ముఖ్యమంత్రిని కాదు, తాను ఏం చేయడానికి లేదు, తాను కూడా ఒక మంత్రి అంటూ, ఉప ముఖ్యమంత్రి అనేది హోదా, రాజ్యాంగబద్ధమైన హోదా ఏం కాదు, మంత్రుల్లో ఒకరు. అటువంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి అనే పదవిని పక్కన పెట్టి తాను ఒక మంత్రిని అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ ఆయనలో గూడుకొట్టుకుంటున్నటువంటి అసంతృప్తికి ఒక నిదర్శనంగానే చూడాలి. అందులోని దీన్ని తెలిసిన తర్వాతే కానిస్టేబుల్ నియామకం లాంటి విషయంలో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టి మేమిద్దరం చూస్తాము అంటూ స్పష్టమైనటువంటి హామీతో కూడినటువంటి ప్రకటనని చంద్రబాబు నాయుడు జారీ చేశారు. అయితే ఇప్పుడు 1.5 కాలం గడిచింది కనుక ఇది జనవరిలో ఏమన్నా మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా పవన్ కళ్యాణ్కి శాఖలు అప్పగిస్తారా, లేదంటే 2 ఏళ్ల తర్వాత ఆ తర్వాత వచ్చేదంతా కూడా పొలిటికల్ క్యాబినెట్గా చెప్తారంటే 3 ఏళ్ళు ఉంటుంది అప్పటికి వ్యవధి. 3 ఏళ్లలో ఎన్నికల దిశలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ మంత్రివర్గం. అందువల్ల మళ్ళీ మే చివరి నాటికి, జూన్ నాటికి, 2026 జూన్ నాటికి 2 ఏళ్ళు పూర్తవుతుంది కనుక అప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఈ పొలిటికల్ క్యాబినెట్లో భాగంగా హోంశాఖని జనసేనకి ఇచ్చే అవకాశాలు, అంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశాలు ఉంటాయా అనేది వేచి చూడాలి. ఏదేమైనా పవన్ని సంతృప్తి పరచడానికి, పవన్ తోడుతోటే ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకు తన ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కొంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి.